నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. మన ఇంట్లో బైక్ పాతదైతే ఏం చేస్తాం? పోనీలే అని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తాం. అదే కారు పాతదైతే సెకండ్ హ్యాండ్‌లో అమ్ముతాం. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హెలికాప్టర్ పాతదైతే ఏం చేస్తారో తెలుసా? నెలకు 5,00,00,000 పెట్టి సరికొత్త అల్ట్రా లగ్జరీ హెలికాప్టర్‌ను అద్దెకు తెచ్చుకుంటారు. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. రేవంత్ సర్కార్ ఒక ఖరీదైన హెలికాప్టర్ అద్దెకు తీసుకునే యోచనలో ఉందట. ఇప్పటి వరకు వాడుతున్న హెలికాప్టర్‌ను మనోళ్ళు ఎలా వాడారో తెలుసా? అచ్చం మన సిటీలో తిరిగే షేర్ ఆటో లాగా వాడారట. మరి ఆ ముచ్చట్లేందో, ఈ కొత్త చాపర్ స్పెషాలిటీస్ ఏందో ఈ వీడియోలో చూసేద్దాం. అసలు మ్యాటర్‌లోకొస్తే, ప్రస్తుతం మన తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఒక హెలికాప్టర్ ఉందండి. దాని పేరు అగస్త్య 169. పాపం ఇందులో 8 సీట్లుంటాయి. ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న టాక్ ఏంటంటే, ఈ 8 సీట్ల చాపర్‌ను మన ప్రభుత్వ పెద్దలు, అధికారులు విచ్చలవిడిగా వాడేసి, దాన్ని కాస్త షేర్ ఆటో రేంజ్‌కి తీసుకొచ్చారట. ఎవరు పడితే వాళ్ళెక్కడం, ఎక్కడికి పడితే అక్కడికి తిప్పేయడం జరిగిపోయిందట. పోనీ కిరాయేమైనా తక్కువ అనుకుంటున్నారా? దీనికే నెలకు అక్షరాల 2,00,00,000 వరకు అద్దె కడుతోంది మన ప్రభుత్వం. 2,00,00,000 కడుతూ షేర్ ఆటోలో తిరగడం ఏంది బాస్? మన రేంజ్ ఏంటి? మన స్టామినా ఏంటి? అనుకున్నారేమో అధికారులు. వెంటనే రూట్ మార్చారు. బెంగుళూరుకు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ దగ్గర ఒక సూపర్ లగ్జరీ హెలికాప్టర్ ఉంటే దాన్ని రెంట్‌కి తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇంతకీ ఆ కొత్త చాపర్ ఏంటి? దాని కథ ఏంటి అంటే, దాని పేరు ఎయిర్ బస్ H160. ఇది మామూలు చాపర్ కాదు. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఒక అద్భుతం. మార్కెట్‌లో దీనికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దీని స్పెసిఫికేషన్స్ వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఇది గంటకు 255 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. అంటే హైదరాబాద్ నుంచి వరంగల్‌కు అరగంటలో చెక్కేయొచ్చు. ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే గాల్లోనే నాన్ స్టాప్‌గా 4 గంటల 30 నిమిషాల పాటు ప్రయాణించొచ్చు. ఇందులో మన అవసరాన్ని బట్టి 6 సీట్లు, 8 సీట్లు లేదా 12 సీట్ల వేరియంట్లలో ఇది దొరుకుతుంది. ఇందులో లేటెస్ట్ ఆటో పైలట్ సిస్టమ్, అడ్వాన్స్డ్ నావిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే పైలట్ కాసేపు కళ్ళు మూసుకున్నా చాపర్ దానంతట అదే సేఫ్‌గా తీసుకెళ్తుంది. కానీ వీటన్నిటికంటే హైలైట్ ఫీచర్ ఒకటి ఉంది బాబోయ్! ఈ హెలికాప్టర్ ఇంజన్ల శబ్దం లోపల కూర్చున్న వాళ్ళకి అస్సలు వినపడదట. ప్రత్యేకమైన సౌండ్ ప్రూఫ్ టెక్నాలజీ వాడారు. అంటే లోపల సీఎం గారు, మంత్రులు కూర్చొని రాష్ట్రంలో ఫండ్స్ లేవు, జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు అని ఎంత సీరియస్‌గా డిస్కస్ చేసుకున్నా ఆ టెన్షన్, శబ్దాలు బయటపడవు. బయట శబ్దాలు లోపలికి రావు. ఎంత లగ్జరీ కదా! సరే, ఫీచర్లు అదరగొట్టాయి. శబ్దం రాదు, స్పీడ్ ఎక్కువ, అంతా బానే ఉంది. మరి దీని కిరాయి ఎంతుంటదో తెలుసా? ప్రస్తుతం వాడుతున్న దానికి 2,00,00,000 ఈ సరికొత్త ఎయిర్ బస్ చాపర్‌కు నెలకు దాదాపు 5,00,00,000 వరకు అద్దె ఉండే అవకాశం ఉందట. నెలకు 5,00,00,000 అంటే ఏడాదికి ఎంతవుతుందో లెక్కేసుకోండి. దాదాపు 60,00,00,000 కేవలం ఒక్క హెలికాప్టర్ కిరాయికే అన్నమాట. ఇక్కడ సామాన్యుడికొచ్చే డౌట్ ఏంటంటే, మొన్నటిదాకా రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది, అప్పులు పెరిగిపోయాయి, పథకాలకు పైసలు సర్దడం కష్టంగా ఉందని ఆ మధ్య వైట్ పేపర్‌లు రిలీజ్ చేశారు కదా సార్! మరి ఇప్పుడు సడెన్‌గా నెలకు 5,00,00,000 కిరాయి హెలికాప్టర్ అంటే పైసలెక్కడి నుంచొస్తున్నాయి చెప్పమా? అని జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఈ హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవాలని అధికారులు ప్రాథమికంగా ఒక నిర్ణయానికైతే వచ్చేశారు. కానీ ప్రభుత్వం కదా! డైరెక్ట్‌గా సంతకం పెడితే బాగోదని ఆయా అంశాలపై అధ్యయనం చేయడానికి త్వరలోనే ఒక ప్రత్యేక కమిటీని వేయబోతున్నారట. ఈ కమిటీ ఏం చేస్తుందయ్యా అంటే, అసలు ఈ లగ్జరీ హెలికాప్టర్ మనకు అవసరమా? దీన్ని కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసమే ప్రత్యేకంగా ఉంచుతారా? లేదా పాత హెలికాప్టర్ లాగే మన మంత్రులు, ఐఏఎస్ అధికారులు కూడా ఎక్కి మళ్ళీ దీన్ని కూడా షేర్ ఆటో చేస్తారా? ఒకవేళ కొత్తదొస్తే ప్రస్తుతం వాడుతున్న 2,00,00,000 చాపర్‌ను పక్కన పెట్టేస్తారా? లేక రెంటిని మెయింటైన్ చేస్తారా? ఈ ప్రశ్నలన్నింటికి ఆ కమిటీ ఇచ్చే రిపోర్టులోనే సమాధానం దొరుకుతుందట. చూసారా? మనకు బైక్ కొనే ముందు ఇంట్లో నలుగురిని అడిగితే వీళ్ళు కమిటీలు వేసి రిపోర్టులు తెప్పించుకుంటున్నారన్నమాట. ఏదేమైనా పరిపాలన వేగంగా సాగాలన్నా, సీఎం లాంటి వీవీఐపీలు రాష్ట్రమంతా క్విక్‌గా పర్యటించాలన్నా హెలికాప్టర్లు అవసరమే. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. కానీ ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్తూనే నెలకు 5,00,00,000 ప్రజాధనాన్ని కేవలం లగ్జరీ చాపర్ అద్దె కోసం ఖర్చు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు పబ్లిక్‌లో నడుస్తున్న టాక్. పాత చాపర్‌లో సౌండ్ ఎక్కువ వస్తే కాస్త దూది పెట్టుకొని ప్రయాణించొచ్చు కదా సార్! నెలకు 3,00,00,000 మిగులుతాయి గదా! అని కొందరు సోషల్ మీడియాలో సెటైర్లు కూడా వేస్తున్నారు. మరి ఈ సరికొత్త ఎయిర్ బస్ తెలంగాణ ఆకాశంలో ఎప్పుడు ఎగురుతుందో, కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుందో చూడాలి.
దీనిపై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.